పచ్చ మీడియా చూస్తున్నాము, ఊదర కొడుతూనే ఉన్నారు. వైఎస్ఆర్సీపీకి షాక్, జగన్కి షాక్. వైఎస్ఆర్సీపీ రాజ్యసభ ఎంపీలు అందరూ రాజీనామా చేస్తున్నారంటూ కూడా చాలామంది పేర్లు కూడా చెప్పారు. మోపిదేవి వెంకటరమణ, బిఏ మస్తాన్ రావు, తర్వాత ఆర్ కృష్ణయ్య, తర్వాత పిన్నేని తర్వాత వీళ్ళందరూ కూడా చాలామంది పార్టీ మారబోతున్నారు. పిల్లి సుభాష్ చంద్రబోసు, ఇంకా చాలామంది పేర్లు, మంగళగిరికి సంబంధించిన అయోధ్య రామరెడ్డి, వీళ్ళంతా కూడా మారుతున్నారు. వీళ్ళంతా కూడా రాజీనామాలు చేస్తున్నారు. ఈయనేమో నిన్న చూసాము చంద్రబాబు నాయుడు మీడియా సమక్షంలో ఎవరైనా మా పార్టీలకు రావాలంటే రాజీనామా చేసి రావాలని, ఈయన పెద్ద ఏదో విలువలు పాటించినట్టు మనందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు విలువల గురించి. కానీ ఇప్పుడు నిన్నైతే మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ అయితే రాజ్యసభ ఆయన చైర్మన్కి అయితే రాజీనామా లేఖ ఇచ్చారు. మరి వాళ్ళు దాన్ని వాళ్ళు వాటిని రాజీనామాని ఒప్పుకుంటారా లేదా మరి చూడాలి. తర్వాత వాళ్ళైతే ఏదేదో కారణాలు చెప్తున్నారు. మోపిదేవి అయితే మరీ ఘోరంగా కారణాలు చెప్తున్నాడు. ఆయనైతే రాజ్యసభకి వెళ్ళడం ఇష్టం లేదని, నేనంటే రాజ్యసభకి ఇష్టం లేకపోతే ఆ రోజే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింటే ఇంకొకరికి జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇచ్చేవాళ్ళు కదా. మరి ఈరోజు అలా మాట్లాడడం అనేది కరెక్ట్గా అనేది చాలామంది కార్యకర్తలు కూడా చెప్పడం ఆ మాటలకి అసలు జీర్ణించుకోలేకపోతున్నారు. తర్వాత బీదమస్తాన్ ఎలాగో టీడీపీ నుంచి వచ్చిన వాడే, కానీ అతనికి ఎందుకు ఇచ్చాడో అనేది జగన్మోహన్ రెడ్డి గారికి తెలియాలి. రాజ్యసభ అంత పెద్ద రాజ్యసభ సీటు టీడీపీ వచ్చిన అతనికి ఎందుకు ఇచ్చాడో మరి జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. వాళ్ళకే తెలిసి ఏం జరిగిందేమో తెలీదు. తర్వాత ఇప్పుడు ఆర్ కృష్ణయ్య బీసీకి సంబంధించి, బీసీ నేతలకు సంబంధించి ఆర్ కృష్ణయ్యకి ఇచ్చారు. బీసీల కోసం పోరాడతారు రాజ్యసభలో అని ఇప్పుడు ఆయన కూడా పార్టీ మారుతున్నారని పచ్చ మీడియా ఒకటే ట్రోల్ చేస్తుంటే ఆయన స్పందిస్తూ ఆర్ కృష్ణయ్య, నాకు బీసీల కోసం నేను ఎప్పుడు పోరాడుతూనే ఉంటాను. రాజ్యసభలో నేను బీసీల కోసం పోరాడాలని జగన్మోహన్ రెడ్డి గారు నాకు రాజ్యసభ సీట్ ఇచ్చారు. నేను పార్టీ మారే ప్రసక్తే లేదు. నేను వైఎస్ఆర్సీపీలోనే కొనసాగుతా, బీసీల కోసమే పోరాడతానంటూ ఆయన క్లారిటీ ఇచ్చారు. అంతేకాకుండా పిల్లి సుభాష్ చంద్రబోసు ఆయన కూడా క్లారిటీ ఇచ్చారు. నాకు అసలు నేనైతే వెన్నుపోటు పడవలేను జగన్మోహన్ రెడ్డి గారికి, నేను వైసీపీలోనే కొనసాగుతా. పార్టీ ఏర్పడినప్పటి నుంచి మొదటి నుంచి నేను పార్టీలో ఉన్నా. నాకు రాజకీయ భిక్ష పెట్టిన నేను జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నుపోటు పడవలేను. నాకు రాజకీయ విలువలు ఉన్నాయి. వైఎస్ఆర్సీపీని వీడి వెళ్ళి వెన్నుపోటు పడవలేను. నేను వైఎస్ఆర్సీపీలోనే కొనసాగుతానని కూడా రాజ్యసభ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ స్పష్టం చేశారు. ఆయన నిన్న మాట్లాడుతూ చాలామంది ఆయన పార్టీ మారుతున్నారనేసరికి నేను కూడా కొన్ని చూశాను. అది చాలా ఆశ్చర్యం వేసింది. ఈయన వెళ్ళడం ఏంటి అని కూడా అనుకున్నాను. కానీ ఆయన అయితే క్లారిటీ ఇచ్చారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోనే పనిచేస్తానని, వైఎస్ఆర్సీపీలోనే ఉంటానని కూడా స్పష్టం చేశారు. నిజాలు తెలుసుకోకుండా తప్పుడు రాతలు రాసి నైతిక విలువలను దెబ్బతీయద్దని ఆయన పచ్చ మీడియాకు కూడా విజ్ఞప్తి చేశారు. నైతిక విలువలను కాపాడే విధంగా పత్రికలు వార్తలు ప్రచురించాలని ఈనాడు, ఆంధ్రజ్యోతికి కూడా స్ట్రాంగ్గానే కౌంటర్ ఇచ్చారు. తన రాజకీయ జీవితాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు చేయొద్దని హితవు కూడా పలికారు. వీళ్ళైతే క్లారిటీ ఇచ్చారు. అంతేకాకుండా మాజీ మంత్రి రోజా గారు కూడా మారుతున్నారని చాలామంది, నేను కూడా అసలు నమ్మేశాను. రోజా పోవడం మీద చాలా బాధ కూడా అనిపించింది. కానీ రోజా గారు కూడా క్లారిటీ ఇచ్చారు. నేను అసలు జగన్మోహన్ రెడ్డి గారిని నేను అసలు ఆ పార్టీ వేయడం ఏంది, అసలు నాకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే చాలా ఇష్టం నేను అంటూ కూడా ఆమె కూడా క్లారిటీ ఇచ్చారు. నేను పార్టీ మారే ప్రసక్తే లేదు అంటూ కూడా ఆమె రోజా గారు కూడా క్లారిటీ ఇచ్చారు. సో ఇలాంటి తప్పుడు ప్రచారాలు చాలా వస్తూనే ఉంటాయి. కాబట్టి మనం ఇలాంటివి కొన్ని వాళ్ళు రాజీనామాలు ఎవరైతే వెళ్ళిపోతున్నారో వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి మాకైతే ఎలాంటి బాధ లేదు. బ్రహ్మాని ఇలాంటి వెన్నుపోటు వాళ్ళంతా వెళ్ళిపోతేనే ఇప్పుడు మేలు. 2029కి క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారు సొంత పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలని, నమ్మకమైన కార్యకర్తలని వాళ్ళని నాయకులుగా తయారు చేసుకుంటాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇలాంటి నీచమైన వెన్నుపోటు, నిజాయితీ లేని వాళ్ళంతా ఇట్లా మా పార్టీలో ఉన్నంత కాలము మిగతా వాళ్ళకు కూడా పదవులు రాకోకుండా ఇలాగే వెనకబడి ఉంటారు. కాబట్టి ఇలాంటి స్కామ్లు చేసే వాళ్ళంతా, ఇలాంటి వెన్నుపోటు వాళ్ళంతా వెళ్ళిపోతేనే మాకు కూడా బాగుంటుంది.